ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా సహకార రంగ ప్రముఖుడు కారుసాల సింగయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు రఘుబాబు హాజరయ్యారు. అనంతరం రావినూతల గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు మంత్రి గొట్టిపాటి విచ్చేసి క్రీడాకారులను అభినందించారు. కోటేశ్వరమ్మ గారు తమ సోదరుని యొక్క విగ్రహానికి పూలమాలతో నివాళులర్పిస్తున్నారు. అభిమానులు, కుటుంబ సభ్యులు, ఇది గ్రామానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా తమ యొక్క అభిమానాన్ని విడిపోలతో నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా రావినూతల పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు, ఒంగోలు పీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కారుసాల సింగయ్య చౌదరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొని వారి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు రఘుబాబు, రావినూతల పీఏసీఎస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కారసాల సింగయ్య చౌదరి గారికి స్మృత్యంజలి. కారసాల వారింటి కర్మిష్టి, సత్య స్మిత భాషి వారి విగ్రహం ఈరోజు ఏర్పాటు చేయడం మనందరికి గర్వకారణం. అయితే దాన్ని ఆవిష్కరణ చేయడానికి వచ్చిన మన కృష్ణ గారు వారి చేతుల మీద జరగటం మనందరూ అదృష్టంగా భావిస్తాం. 103 గ్రామాలు ఉంటే దాదాపు 40 హై స్కూల్స్ ఉంటాయి. బ్రహ్మాండంగా స్కూల్స్ బ్రహ్మాండంగా చదువుతున్నారు. పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కూడా ప్రైవేటు పాఠశాలకు గీటుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో దాతల సహకారంతో చాలా పెద్ద ఎత్తున సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం. ఎందుకంటే 3-4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి వస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు. అందుకని అన్ని స్కూల్కి అన్ని ఊళ్ళో బస్సు సౌకర్యాలు లేవు కాబట్టి సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం. దాదాపు ఇప్పటికే 6500 మందికి సైకిల్ ఇప్పించాము. చాలా మంది దాతలు ముందుకు వచ్చి మంచి కార్యక్రమం చేస్తుంటే చాలా మంది దాతలు ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది అనమాట. కూడా అన్ని ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి మనం కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం